నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి యుద్ధ భేరీ మోగుతోంది. అగ్రరాజ్యం అమెరికా, మధ్యప్రాచ్య దిగ్గజం ఇరాన్ మధ్య అణు ఒప్పందం చిచ్చు ఇప్పుడు ముదిరి పాకన పడింది. వైట్ హౌస్ పీఠంపై డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టిన వేళ ఇరాన్కు ఆయన ఇచ్చిన 10 రోజుల గడువు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అటు ఇరాన్ తన మొండితనాన్ని వీడటం లేదు, ఇటు ట్రంప్ తన హెచ్చరికలను ఉపసంహరించుకోవటం లేదు. అయితే ఈ పోరులో అమెరికాకు తన చిరకాల మిత్రదేశం బ్రిటన్ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అసలు ఏం జరుగుతోంది? చాగోస్ దీవుల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఏంటి? ట్రంప్ వ్యూహం ఏంటి? అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. అణు ఒప్పందం అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. రాబోయే 10 రోజుల్లో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇరాన్ తన అణు మొండితనాన్ని వీడకపోతే తాము సైనిక చర్య వేయక తప్పదని ఆయన పరోక్షంగా యుద్ధ సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇరాన్పై దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్ను కార్నర్ చేశారు. వంగిన వాణ్ణి చూస్తే తన్నేవాడు ఎక్కువ అన్నట్లుగా ఇరాన్ తన అణు కార్యక్రమాలను పెంచుకుంటూ పోతే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన తెగేసి చెప్పారు. రాబోయే 10 రోజుల్లో అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ ఊహించని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్ ముందు అమెరికా పెట్టిన ప్రధానమైన డిమాండ్లు ఇవే. యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలి, బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను తక్షణమే వదులుకోవాలి, పశ్చిమాసియాలో తీవ్రవాద గ్రూపులకు అందిస్తున్న మద్దతును మానుకోవాలి. ఈ 3 నిబంధనలకు ఇరాన్ తలొగ్గకపోతే సైనిక చర్యే తరువాయి అని ట్రంప్ పరోక్షంగా యుద్ధ సంకేతాలు ఇచ్చారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు, క్షేత్రస్థాయిలో అమెరికా తన బలగాలను మోహరిస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్పై ముందస్తు దాడుల కోసం అమెరికా దాడుల కోసం యూకే ఎయిర్ బేస్ను సాయం కోరింది. అయితే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం అమెరికా అభ్యర్థనను తిరస్కరించింది. RAF ఫైర్ఫోర్డ్ డియాగో గార్షియా ఎయిర్ బేస్ను ఉపయోగించి ఇరాన్పై ముందస్తు దాడులు చేయడానికి బ్రిటన్ అనుమతి ఇవ్వలేదు. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అవుతుందని కారణం చూపిస్తూ నిరాకరించింది. కాగా డియాగో గార్షియా చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించే యూకే ప్రణాళికతో ఈ వివాదం ముడిపడింది. డియాగో గార్షియా బేస్ను 99 ఏళ్ల లీజ్పై తిరిగి పొందే ఒప్పందం చర్చల్లో ఉంది. ఈ బేస్ అమెరికాకు ఇండో పసిఫిక్, మధ్యప్రాచ్య కార్యకలాపాలకు కీలకంగా ఉండడం గమనార్హం. డియోగో గార్షియా చాగోస్ దీవుల్లో అతిపెద్దది. ప్రస్తుతం US, UK సంయుక్త సైనిక స్థావరం కావడం విశేషం. ఇదిలా ఉండగా 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ప్రపంచం మారిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బ్రిటన్ తన విదేశాంగ మరియు రక్షణ విధానాలను సమూలంగా ప్రక్షాళన చేసుకుంది. మిత్రదేశం కదా అని కళ్లు మూసుకొని మద్దతు ఇచ్చే రోజులకు కాలం చెల్లిందని యూకే గుర్తించింది. మిత్రుడు చేస్తున్నాడని ముందస్తు దాడులకు వెళ్తే రేపు అంతర్జాతీయ కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సింది తామేనన్నది బ్రిటన్ ప్రస్తుత తీరు. ప్రస్తుత అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక మిత్రదేశం చేసే చట్టవిరుద్ధమైన లేదా అనైతికమైన దాడికి సహకరిస్తే ఆ దాడిలో పాల్గొన్న ఇతర దేశాలు కూడా సమానంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే అమెరికా చేసే ప్రతి దాడికి బ్రిటన్ వంత పాడితే రేపు యుద్ధ నేరాల విచారణలో బ్రిటన్ కూడా బోన్లో నిలబడక తప్పదు. ఇరాన్ విషయంలో అమెరికా కఠిన వైఖరి అవలంబిస్తున్నప్పటికీ బ్రిటన్ మాత్రం తన పరిధిని స్పష్టంగా గీసుకుంది. గతంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ఇరాన్పై అమెరికా జరిపిన ప్రత్యక్ష దాడుల్లో బ్రిటన్ నేరుగా పాల్గొనలేదు. బ్రిటన్ కేవలం రక్షణ చర్యలకే పరిమితం కావడానికి ప్రధాన కారణం ముందస్తు దాడుల వల్ల వచ్చే చిక్కులే. శత్రువు దాడి చేయకముందే మనం దాడి చేయడాన్ని అంతర్జాతీయ చట్టాలు కొన్నిసార్లు అంగీకరించవు. దీన్నే ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్ అంటారు. ఇలాంటి దాడులకు మద్దతు ఇస్తే అంతర్జాతీయంగా బ్రిటన్ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. బ్రిటన్ తన మిత్రదేశాన్ని విస్మరించడం లేదు, కానీ దాన్ని నిర్వహించే పద్ధతిని మార్చుకుంది. ఇరాన్ విషయంలో అమెరికాకు రక్షణపరమైన మద్దతు ఇస్తూనే దాడుల్లో నేరుగా వేలు పెట్టడం లేదు. ఇది ఒక రకమైన సేఫ్ గేమ్.
మరోవైపు యూకే ప్రధాని స్టార్మర్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించి తీవ్ర విమర్శలు గుప్పించారు. చాగోస్ దీవులపై నియంత్రణను వదులుకోవద్దని హెచ్చరించారు. అలాగే అత్యంత అస్థిరమైన ప్రమాదకరమైన పాలన ద్వారా జరిగే దాడిని నిర్మూలించడానికి అమెరికాకు డియోగో గార్షియా RAF ఎయిర్ బేస్ అవసరం కావచ్చు అంటూ సోషల్ మీడియా ట్రూత్ వేదికగా హెచ్చరించారు. అయితే డియాగో గార్షియా అమెరికా దీర్ఘదూర ఆపరేషన్లకు అత్యంత కీలకమైన బేస్గా ఉంది. అగ్రరాజ్యం అమెరికా పశ్చిమాసియా దిగ్గజం ఇరాన్ మధ్య దశాబ్దాల వైరం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. మాటల యుద్ధం దాటి ఇప్పుడు అస్త్రశస్త్రాలు సిద్ధమయ్యాయి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ పావులు కదుపుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ముందు ప్రధానంగా 3 డిమాండ్లు ఉంచారు. వీటిని అంగీకరిస్తేనే అణు ఒప్పందంపై చర్చలు సాధ్యమని తెగేసి చెప్పారు. ఇరాన్ తన అణు కేంద్రాల్లో చేస్తున్న యురేనియం శుద్ధిని సంపూర్ణంగా నిలిపివేయాలి. ఇది అణుబాంబు తయారీకి దారితీస్తుందని అమెరికా భయం. ఇరాన్ అభివృద్ధి చేస్తున్న బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రాం పశ్చిమాసియాకే కాకుండా ప్రపంచ శాంతికి ముప్పు అని అమెరికా వాదన. పశ్చిమాసియాలోని వివిధ ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ అందిస్తున్న ఆర్థిక, ఆయుధ సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలి. అమెరికా డిమాండ్లు ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్ తన సైనిక శక్తిని పెంచుకుంటోందని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఈ 3 కండిషన్ల ద్వారా ఇరాన్ రెక్కలు విరవాలని వైట్ హౌస్ ప్లాన్ చేస్తోంది. ట్రంప్ హెచ్చరికలు కేవలం ట్వీట్లకే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో అమెరికా సైన్యం కనీ విని ఎరుగని రీతిలో మోహరింపులు చేపట్టింది. పశ్చిమాసియా తీరంలో ఇప్పటికే USS అబ్రహాం లింకన్ యుద్ధ నౌక పహారా కాస్తోంది. దీనికి తోడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అత్యాధునిక USS బెరాల్డ్ ఆర్ఫోర్డ్ యుద్ధ విమాన వాహక నౌక ఇప్పుడు జిబ్రాల్టర్ జలసమాధి గుండా పశ్చిమాసియాకు చేరుకుంటోంది. ఇది ఇరాన్కు స్పష్టమైన హెచ్చరిక. ఇరాన్ అణుమొండితనం, ట్రంప్ దూకుడు, బ్రిటన్ చట్టపరమైన సంకోచాల మధ్య ప్రపంచం ఇప్పుడు ఒక అగ్ని పర్వతం మీద కూర్చొని ఉంది. ఆ 10 రోజుల గడువు ముగిస్తే ఏం జరుగుతుంది? ఇరాన్ తన పంథా మార్చుకుంటుందా, లేక 3వ ప్రపంచ యుద్ధానికి ఇది నాంది అవుతుందా? వేచి చూడాలి.